హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహీంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి లవ్ సాంగ్ పెట్టుకొని ఒక బ్యూటిఫుల్ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ టెంప్లెట్ కానీ చాలా బాగుంటుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని ఒక మంచి లవ్ సాంగ్ పెట్టుకొని ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే డెమో చూపిస్తాను, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో డెమో చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను వాడిన సాంగ్, నేను వాడిన టెంప్లెట్ ఫైల్స్, నేను వాడిన పిఎన్జీ ఇమేజెస్, నేను వాడిన కైన్మాస్టర్ ప్రో వెర్షన్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇస్తాను. ఆ ఒక్క లింక్ పైన క్లిక్ చేసి టెంప్లెట్ ఫైల్స్తో పాటు కైన్మాస్టర్ ప్రో వెర్షన్ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో లేటెస్ట్గా వచ్చిన కైన్మాస్టర్ ప్రోని అయితే షేర్ చేశాను. 4.15.9 వెర్షన్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకుంటే టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? డెమో అయితే చూసారు కదా, ఇప్పుడు ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియోలు అడుగుతుంది. 1:1 తీసుకోండి. ఇలా ఎంటీగా వస్తుంది. ఇక్కడ మీడియా పైన టచ్ చేయండి. మీరు కొన్ని ఫొటోస్, కొన్ని కాదు మీకు నచ్చిన ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను. కొన్ని ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్కి వచ్చాను. ఫస్ట్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకున్న కత్తెర పక్కన క్రాప్ సింబల్ ఉంది, దాన్ని ఇలా జరుపుకొని క్రాప్ పైన సెలెక్ట్ చేసుకుని ఫోటోని కరెక్ట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈక్వల్ టు బటన్ పైన టిక్ మార్క్. ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ వాల్యూ కొంచెం పెంచుకొని పైన టిక్ మార్క్. మళ్ళీ రెండో ఫోటో కత్తెర పక్కన క్రాప్ సింబల్. సో అడ్జస్ట్మెంటు ఈక్వల్ టు ఈ విధంగా ఈక్వల్ టు బటన్ పైన టిక్ మార్క్. మళ్ళీ దీనిపైన సెలెక్ట్ చేసుకొని కలర్ అడ్జస్ట్మెంట్, కావాల్సి సాచురేషన్ పెంచుకోవడం, పైన టిక్ మార్క్. ఇంకొక ఫోటో కత్తెర పక్కన క్రాప్ సింబల్. కరెక్ట్గా ఫోటోని మీరు ఎంత నీట్గా పెట్టుకుంటే అంత బాగా కనపడుతుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ టు బటన్ పైన టిక్ మార్క్. మళ్ళీ ఇంకొక ఫోటో కత్తెర పక్కన క్రాప్ సింబల్. కరెక్ట్గా దీన్ని కూడా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, ఈక్వల్ టు బటన్ పైన టిక్ మార్క్. ఓకేనా? సో దీన్ని సెలెక్ట్ చేసుకోవడం, కలర్ అడ్జస్ట్మెంట్, సాచురేషన్ లెవెల్స్ పెంచుకోవడం. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు అన్ని ఫోటోలకి మనం యానిమేషన్ పెట్టాలి. దానికోసం ఫోటోకి మధ్యలో మీరు లేటెస్ట్ వెర్షన్ వాడుతుంటే ప్లస్ ఉంటుంది, నాకులాగా ఓల్డ్ వెర్షన్ వాడుతుంటే బాక్స్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనకు చాలా ఉంటాయి. ఇందులో క్లాసిక్ అని ఉంటుంది, ఇందులో జూమ్ అవుట్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక బాక్సు ట్రాన్సిషన్స్, క్లాసిక్, జూమ్ అవుట్, మళ్ళీ ఇంకొక బాక్సు క్లాసిక్, ట్రాన్సిషన్స్, జూమ్ అవుట్, పైన టిక్ మార్క్. ఇలా యానిమేషన్లు పెట్టుకొని సో ఈ ఫోటోల సైజు కాలితే కొంచెం కొంచెం తగ్గించుకోండి. ఇలా చివరి ఫోటోలు మాత్రమే తగ్గించుకోండి, మధ్యలో ఎన్ని ఫోటోలైనా అట్లనే ఉంచండి. ఇప్పుడు షేర్ పైన టచ్ చేసి 720లో ఫ్రేమ్ రేట్ 30 FPS పెట్టి బిట్ రేట్ 4 MB పెట్టండి. మంచి క్వాలిటీ వస్తుంది. ఇది సేవ్ చేసుకుంటారు కదా, సేవ్ అయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోండి. నేను ఆల్రెడీ సేవ్ చేశాను కాబట్టి బ్యాక్కి వెళ్ళిపోతున్నా. మీరైతే ఎక్స్పోర్ట్ పెట్టి ఇది అయిపోయే వరకు వెయిట్ చేయండి. ఇలా సేవ్ అయిపోయిన తర్వాత సో బ్యాక్కి వెళ్ళిపోండి. ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియోలు అడుగుతుంది. 16:9 సెలెక్ట్ చేసుకోండి. ఎంటీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేయండి. టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్లోంచి టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్. ఈ టెంప్లెట్ని ఫస్ట్ 30 సెకండ్స్ దగ్గర పెట్టి పైన కత్తెర పైన సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ అని ఉంటుంది, దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్. ఇప్పుడు ఫస్ట్కి వచ్చారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరందరూ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని. ఓకేనా? ఇలా ఫస్ట్కి వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు ఇప్పుడు ఎక్కడికైతే క్రియేట్ చేసుకున్నారో ఫోటోలు వీడియో ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా పెద్దగా చేయండి. ఇలా పెద్దగా చేసేసి ఇలా కిందకు వచ్చేయండి. క్రాపింగ్ అని ఉంటుంది. ఏం చేస్తారంటే కరెక్ట్గా ఈ వైట్ బార్డర్ దగ్గరికి క్రాప్ చేసుకోండి. ఇలా క్రాప్ చేసుకొని పైన టిక్ మార్క్. మళ్ళీ ఇదే ఫోటోలు వీడియోని సెలెక్ట్ చేసుకొని కిందకు వచ్చేయండి. బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది, పైన టిక్ మార్క్. ఓకేనా? ఇప్పుడు 30 సెకండ్స్ వరకు వచ్చింది. అయితే మన ఫోటోలు వీడియో అంత లేదు. సో వస్తే పర్లేదు, ఫోటోలు వీడియో అంత లేకపోతే ఫోటోలు వీడియో లాస్ట్కి వచ్చేసి దానిపైన సెలెక్ట్ చేసుకొని టెంప్లెట్ పైన కత్తెర పైన సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్. మీకు ఎన్ని ఫోటోస్ ఉంటే అక్కడ వరకు కట్ అయిపోతుంది. సో పైన టిక్ మార్క్. ఫస్ట్కి వచ్చేయండి. టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఈ కలర్ అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ అనేది కొంచెం పెంచండి, కలర్ఫుల్గా ఉంటుంది టెంప్లెట్. ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. మీరు ఇప్పుడు మీకు సంబంధించి నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను కదా ఒక మంచి పిఎన్జీ ఇమేజ్, దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కొద్దిగా రొటేట్ చేసి ఇక్కడికి ఇలా పెట్టండి. చూడటానికి చాలా బాగా కనపడుతుంది. ఇక్కడికి పెట్టేసి
ఇలా పెట్టేసేయండి. దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. వన్స్ ప్లే చేసి వెరిఫై చేసుకోండి మీరు ఫోటోలు వీడియో ఏ విధంగా వస్తుందని. ఓకే, చూడటానికి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. ఆడియో పైన టచ్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లోకి వచ్చి సాంగ్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దానిపైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన టిక్ మార్క్ సాంగ్ వచ్చింది. ఇప్పుడు మనం ప్లే చేసామనుకోండి, ఈ సాంగ్తో కలిపి ఈ టెంప్లెట్ ప్లే అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుందాం. ఇక్కడ షేర్ పైన టచ్ చేసి 720లో ఫ్రేమ్ రేట్ 30 fps పెట్టి బిట్ రేట్ 4 mbps పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి. మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా ఒక మంచి వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.